హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళైతే ప్రజెంట్ అయితే మనకైతే ఇంటర్న్ రూపంలో వారు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. వన్స్ ఇంటర్న్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా వాళ్ళైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఏం కావాలంటే ఎవరికైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పట్టుందో, అంటే సి, జావా, పైథాన్ మీద ఎవరికైతే ఐడియా ఉందో, సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ డిపెండ్స్. ఓకేనా. నేనైతే ఈ యొక్క జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అనమాట. సో వీడియో కింద మీకు మోర్ అని కనిపిస్తుంది. ఆ మోర్ మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, సో మీకు అయితే డిస్క్రిప్షన్ ఆప్షన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ లో అయితే ఈ యొక్క హైరింగ్ యొక్క లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్ గా మీకు అయితే హైరింగ్ లో ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు యాప్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే ఈ యొక్క హైరింగ్ గురించి మీకు అయితే కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియోలో అయితే. ఓకేనా. సో అలాగే కింద ఉన్న మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టు వచ్చేసి వాళ్ళైతే ఇంటర్న్ కింద వాళ్ళు మిమ్మల్ని అయితే హైరింగ్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. వాళ్ళకి క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. ఈ యొక్క జాబ్ అనేది ఇంటర్న్ అనమాట. దీనికి ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే బీటెక్, ఎంటెక్ అలాగే ఎంసీఏ చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే పాస్అవుట్ ఇయర్ కూడా మెన్షన్ చేశారు. అంటే మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారంటే 2024లో కానీ, 25లో కానీ, 26లో కానీ ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే స్కిల్స్ మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను స్కిల్స్ అయితే, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు ఐడియా ఉంటే ఇక జాబ్ అనేది మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఈ యొక్క వర్కింగ్ లొకేషన్ అయితే మనకి హైదరాబాద్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే టైమింగ్ వచ్చేసి 9:30 AM నుంచి 1 PM వరకు మనకైతే వాకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మీకు అయితే వన్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీకు స్టైపెండ్ రూపంలో వాళ్ళు మీకు అయితే పర్ మంత్ అయితే 10,000 అమౌంట్ అయితే మీకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ అయితే వాళ్ళు మిమ్మల్ని అయితే ఇంటర్న్ కింద అయితే హైరింగ్ చేసుకుంటారు. వన్స్ మీ పర్ఫార్మెన్స్ ఇంటర్లో బాగా చేశారు అనుకోండి, మిమ్మల్ని ఫుల్ టైం కింద తీసుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. మీకైతే ఫస్ట్ అయితే మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు అయితే టెస్ట్ అయితే పెడతారు. అది కూడా ఎంసీక్యూస్ ప్లస్ కోడింగ్ రెండు కలిపి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఆ యొక్క టెస్ట్లో క్వాలిఫై అయ్యారు అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా హైదరాబాద్ లొకేషన్లో మీకు ఫేస్ టు ఫేస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్ ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఈ యొక్క దీనికి ఎలాగ అప్లై చేసుకోవాలని కూడా మీకు నేను ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూసుకున్న వాళ్ళైతే మనకు ఒక ఫామ్ అయితే పెట్టారనమాట. ఈ ఫామ్ మన డేటా అలా ఫిల్ చేసి వాళ్ళు మీకైతే మెయిల్ మీకైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఈ యొక్క ఫామ్ లో అయితే ఫస్ట్ అయితే మీ యొక్క నేమ్ ఇస్తారు. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్, అంటే ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఇస్తారు అన్నమాట. ఎందుకంటే వాటి ద్వారా మీకు అయితే అప్డేట్ అనేవి వస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ స్కిల్ అనేది మీకు వచ్చారంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చారని కూడా వాళ్ళైతే మీరు మెన్షన్ చేయాలన్నమాట. మీరు సి వస్తే సి, జావా వస్తే జావా, పైథాన్ వస్తే పైథాన్, అలాగే మీకు ఏమైనా లాంగ్వేజ్ వచ్చాయి అనుకోండి ఆ లాంగ్వేజ్ ఎంటర్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు తీసుకున్న లాంగ్వేజ్ మీద మీరు ఎక్కడైనా సరే ట్రైనింగ్ అనేది తీసుకున్నారు అనుకోండి, ఆ ట్రైనింగ్ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా మెన్షన్ చేయమని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ లో బ్రాంచ్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీకు ఏమైనా బ్లాక్ కరెంట్ లొకేషన్ అని చెప్పి వాళ్ళైతే అన్ని డేటా అని తిరగారు అనమాట. ఈ డేటా అంతా మీరు ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కైండ్లీ కన్ఫర్మ్ యువర్ అవైలబిలిటీ ఫర్ ది వాల్కిన్ 4th March 2026, అంటే March 4th మీరు అవైలబుల్గా ఉంటారా ఉండరా అని కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ యొక్క హైరింగ్ అనేది వాల్కిన్ డ్రైవ్ వచ్చేసి March 4th అనమాట. సో మీరైతే అవైలబుల్ అని చెప్పి పెట్టిన తర్వాత సబ్మిట్ చేశారు అనుకోండి, మీకు అంటే మీకు 90% మీకు మెయిల్ ద్వారా వాళ్ళు మీకు అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేసు మెయిల్ ద్వారా కాకపోతే డైరెక్ట్గా అయితే వాళ్ళు మీకు అయితే ఫర్దర్ అంటే హైదరాబాద్లో అంటే ఏ లొకేషన్ యొక్క హైరింగ్ జరుగుతుందని కూడా వాళ్ళు మీకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఓకేనా. సో మీకు ఇంకా ఈ యొక్క వీడియో గురించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లోని మీ యొక్క ఇష్యూని తెలియజేయండి. నేను మీకు అయితే మీ యొక్క ఇష్యూని అయితే సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.